దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ప్రతిసారి మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఈ దువా చేయమని ఆజ్ఞాపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చేసేవారు. ఏమిటా దువా? అల్లాహుమ్మ జఅల్ ఫీ కల్బీ నూరా వఫీ లిసానీ నూరా వఫీ బసరీ నూరా వఫీ సమయీ నూరా వన్ యమీనీ నూరా వన్ యసారీ నూరా వమిన్ ఫౌకీ నూరా వమిన్ తహతీ నూరా వమిన్ అమామీ నూరా వమిన్ కల్ఫీ నూరా వజఅల్ ఫీ నఫ్సీ నూరా వజ్జిమ్లీ నూరా. అల్లా, నా యొక్క మనసుని వెలుగుతో నింపు, నా యొక్క నాలుకను వెలుగుతో నింపు, కాంతితో నింపు, మరియు నా దృష్టిలో, నా వినికిడిలో, అలాగే నా కుడివైపు, నా ఎడమవైపు, నా ముందు వైపు, నా వెనుక వైపు, నా పైన, నా క్రింద, నా ఆత్మలో మరియు ప్రతి చోట నా కోసము వెలుగుని ప్రసాదించు, వెలుగుతో నింపేయి, నీ యొక్క కాంతితో నింపేయి అని ప్రతిరోజు మనము మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఈ దువా చేయాలి. ఎందుకని? అల్లాహ్ యొక్క వెలుగు, నూర్ అనేది మనల్ని ఆవరించి ఉంటుంది. అల్లాహ్ యొక్క కాంతి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అప్పుడు అనేక సమస్యల నుండి మనం దూరంగా ఉంటాము. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో కూడా తెలియజేశారు. అబూ దావూద్ యొక్క హదీస్, బషిరిల్ మస్సాయిన ఫి జులమి ఇలల్ మసాజిది బిన్ నూరి తామి యౌమల్ కియామా. ఎవరైతే రాత్రి చీకటిలో మస్జిద్కు నడుచుకుంటూ వెళ్తారో వారికి ప్రళయ దినాన అల్లాహ్ ఒక కాంతిని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. ప్రళయ దినాన అందరూ కూడా గందరగోళంలో ఉంటారు. అలాంటి సమయంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఎవరైతే మస్జిద్కు నడుచుకుంటూ వెళ్తారో వారి కొరకు కాంతిని ప్రసాదిస్తాడు. సోదరులారా, దీని యొక్క వివరణలో మనం పరిశీలన చేసామనుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సహాబీ ఉన్నారు. ఆయన ప్రతిరోజు దూర ప్రదేశం నుండి మస్జిద్కి నడుచుకుంటూ వచ్చేవారు 5 పూటల నమాజ్కి. అది చూసినటువంటి తన ఇతర స్నేహితులు, ఇతర సహాబాలు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ సహాబీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక సలహా ఇచ్చారు. ఏమని సలహా ఇచ్చారు? మీరు మస్జిద్ యొక్క దగ్గరలో ఏదైనా ఇల్లు చూసుకోండి, మీకు సునాయాసంగా ఉంటుంది అని. లేదా ఏదైనా వాహనం, ఆనాటి కాలంలో వాహనాలు అంటే గాడిదలు కానీ గుర్రాలు కానీ ఏదైనా ఒకటి కొనుక్కోండి, అప్పుడు మీకు సునాయాసంగా మస్జిద్కి రావచ్చు అని తెలియజేశారు. కానీ ఆ సహాబీ వారి యొక్క సలహాను తీసుకోలేదు. అప్పుడు ఆ సహాబాలు ఏం చేశారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ వ్యక్తి దూరం నుండి ప్రతిరోజు మస్జిద్కి నడుచుకుంటూ వస్తున్నాడు, మేము ఈ సలహా ఇచ్చాము అయినా వినలేదు, మీరైనా చెప్పండి ప్రవక్త అని. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఆ విషయాన్ని అడగడం జరిగిందో అప్పుడు ఆ వ్యక్తి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? నేను ప్రతిరోజు మస్జిద్కి నడుచుకుంటూ దూరం నుండి ఎందుకు వస్తున్నానంటే నా యొక్క ప్రతి అడుగులో కూడా నాకు పుణ్యం దొరకాలి అని. అంటే మనము మస్జిద్కి నడుచుకుంటూ వస్తుంటే ప్రతి అడుగులో కూడా మనకు పుణ్యం దొరుకుతుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఆ వ్యక్తి ప్రతిరోజు దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఎక్కువ పుణ్యం ఆశించడం కోసము. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే ఈ విషయము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ వ్యక్తి తెలియపరచడం జరిగిందో వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, అతాకల్లాహు జాలిక కుల్లా. నీ సంకల్పం ప్రకారమే అల్లాహ్ నీకు అవన్నీ ప్రసాదించుగాక. అంటే నీవు ఏదైతే నియత్ చేశావో, ఏదైతే సంకల్పించుకున్నావో దాని ప్రకారము నీకు పుణ్యము ప్రసాదించబడుగాక అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మనం ఒక విషయాన్ని గమనించాలి సోదరులారా, మనం మస్జిద్కు వెళ్తున్నాము అంటే మస్జిద్ అనేవి అల్లాహ్ యొక్క గృహాలు. మనము అల్లాహ్ యొక్క గృహాలకి అంటే అల్లాహ్కు అతిథులుగా వెళ్తున్నాము, అక్కడ మనము ఆతిథ్యం స్వీకరిస్తున్నాము. సుబ్హానల్లాహ్. కాబట్టి మస్జిద్కు వెళ్ళడం అనేది ఎంతో గొప్ప విషయము, చాలా ముఖ్యమైనటువంటి విషయము.